హలో ఎవరివన్, వెల్కమ్ టు టెక్కీస్ మెంటర్ ఛానల్. ఈరోజు వీడియో వీక్లీ టెక్కీస్ టాక్స్. ఈరోజు వరకు ఉన్న లేటెస్ట్ టెక్కీస్ సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ అప్డేట్, హౌ ఫ్రెషర్ కెన్ ప్రిపేర్ ఫర్ ఐటీ జాబ్స్. ఫ్రెషర్స్ ఎవరైతే ఐటీలో ల్యాండ్ కావాలి అంటే, ఐటీలో మీరు జాబ్ చూస్తున్నట్టయితే మీరు ఈ కింద సంబంధించిన వాటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో వాట్ ఈస్ దట్? లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా కానీ జావా స్క్రిప్ట్, C++, ఈ పైథాన్, వీటి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. క్లౌడ్ టెక్నాలజీ కూడా తెలిసి ఉండాలి. ఎలా అంటే AWS కానీ, అజ్యూర్ కానీ, గూగుల్ క్లౌడ్ స్కిల్స్. ఇదేంటే ప్రజెంట్ ఉన్న హాట్ జాబ్ ఆఫర్స్లో క్లౌడ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. సైబర్ సెక్యూరిటీ అంటే మనకి డేటా ప్రొటెక్షన్స్ కానీ, నెట్వర్క్ సెక్యూరిటీ కానీ, అండ్ మనకి ఏమైనా థ్రెడ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం రిజాల్వ్ చేయాలి. నెక్స్ట్ డేటా అనలిటిక్స్ ఆల్సో. ఎందుకంటే మనము డేటా అనేది ఎవ్రీడే మనకి డేటా జనరేట్ అవుతా ఉండేది అప్లికేషన్స్. వాటిని రిపోర్టింగ్గా చేయాలి అంటే మనకి SQL కానీ, పైథాన్ లైబ్రరీస్ లైక్ పాండా ద్వారా వీటిని డేటాని ఒక డెసిషన్ మేకర్స్గా కన్వర్ట్ చేయొచ్చు. AI అండ్ ML అవేర్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇవి ప్రజెంట్ ఉన్న దాంట్లో అంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. వీటి కూడా బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. దీంతో పాటుగా డెవాప్స్ అండ్ ఆటోమేషన్, అంటే మనకి అప్లికేషన్ని స్పీడ్ చేయడానికి కానీ ఆటోమేషన్ చేయడానికి మనకి డెవాప్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించిన డాకర్, క్యూబర్నెటిస్, జెంకిన్స్, వీటి కూడా బేసిక్స్ తెలుసుంటే చాలా మంచిది. దీంతో పాటుగా సాఫ్ట్వేర్ టెస్టింగ్, అంటే టెస్టింగ్ టూల్స్ లైక్ సెలీనియం కానీ, లేకపోతే మనకి మాన్యువల్ టెస్టింగ్ కానీ, బేసిక్ టెస్టింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అఫ్ కోర్స్ సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్స్ కానీ, కొలాబరేషన్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ స్టే క్యూరియస్, అంటే మనకి ఆల్వేస్ అప్ స్కిల్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, ప్రాజెక్ట్స్ చేయటం కానీ, ఇంటర్న్షిప్ చేయటం కానీ. సో వీటి మొత్తమైన బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే ఫ్రెషర్స్కి మీరు ఐటీలో ల్యాండ్ కావడానికి, ఐటీలో మూవ్ కావడానికి ఈజీగా ఉన్నది. 7 హై పే ఫ్రీలాన్సింగ్ జాబ్ విత్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎవరైతే ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ ఉంటారో, సో ఫ్రీలాన్సింగ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో మనము ఆఫీస్లో జాయిన్ అయితే ఒకే కంపెనీకి చేయాలి. బట్ ఫ్రీలాన్సింగ్ అంటే వీ కెన్ సపోర్ట్ మల్టిపుల్ క్లయింట్స్ అనమాట. సో ఏ ఏమేం జాబ్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ పే చేస్తున్నారంటే, సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే పైథాన్, జావా, C++, ఇలాంటి వాటికి ఏంటంటే పర్ అవర్కి $50 to $150 ఇస్తున్నారు. డేటా సైంటిస్ట్, అంటే వీళ్ళు వచ్చేసి ట్రెండ్స్ బిల్డ్ చేయడానికి కానీ, అంటే ML మోడల్స్ బిల్డ్ చేసే వీళ్ళకి పర్ అవర్ $70 to $200 ఇస్తున్నారు. UI అండ్ UX డిజైన్, అంటే మనకి డిజిటల్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి కూడా $40 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్, అంటే మాస్టర్స్ ఇన్ AWS కానీ, అజ్యూర్ కానీ, GCP, ఈ క్లౌడ్ టెక్నాలజీ ఎవరు తెలుస్తున్నారో వాళ్ళకి పర్ అవర్ $80 to $200 ఇస్తున్నారు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, మనకి సెక్యూరిటీ నెట్వర్క్స్ కానీ, అంటే సిమ్యులేషన్స్ కానీ, వీళ్ళకి కూడా ఎక్కువ చేసే వాళ్ళకి $90 to $250 ఇస్తున్నారు. బ్లాక్ చైన్ డెవలపర్స్, వీళ్ళు కూడా, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే యాప్స్ని డెవలప్ చేయడం కానీ, అంటే కాంట్రాక్ట్స్ చేయడం కానీ, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటారు. సో వీళ్ళకి కూడా $100 నుంచి పే చేస్తారు, విచ్ ఇస్ వెరీ హై. సో టెక్ డిజిటల్ మార్కెట్, వీళ్ళు ఏం చేస్తారంటే క్యాంపెయిన్స్ ఫర్, అంటే SaaS ప్రోడక్ట్ని క్యాంపెయినింగ్ చేయడం కానీ, సో అబౌట్ ద టెక్నాలజీ, వీళ్ళకి స్టార్టింగ్ $30 to $100 అనేది ఇస్తున్నారు. సో దీస్ ఆర్ ది 7 హై పేయింగ్ ఫ్రీలాన్స్ జాబ్స్. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మనం చేసుకోవచ్చు. 5 న్యూ ఏజ్ టెక్ స్కిల్స్ ఎవ్రీ యంగ్ ప్రొఫెషనల్ మస్ట్ డెవలప్. సో ఎవరైతే యంగ్ టెక్కీస్, అంటే ఫ్రెషర్స్ కానీ, లేకపోతే 1 or 2 ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ 3 years బిఫోర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఈ 5 టెక్ స్కిల్స్ మీద మీరు కంపల్సరీ కాన్సన్ట్రేషన్ ఉండాలి, లేకపోతే ఈ డెవలప్ చేసుకోవాలి. ఏమేంటి అంటే డేటా హ్యాండ్లింగ్ అండ్ ఎనలిటిక్స్, అంటే మనకి మాస్టర్స్ ఇన్ ఎక్సెల్ కానీ, SQLs కానీ, టాబ్లెట్ కానీ, ఇవి మన యొక్క డేటాని ట్రెండ్స్గా మార్చడానికి ఈ టూల్స్ యూజ్ చేస్తారు. అంటే ఫైనాన్స్ రిపోర్ట్స్ నుంచి లాజిస్టిక్స్ వరకు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి డెసిషన్ మేకింగ్ చేయడానికి. నెక్స్ట్ UI అండ్ UX డిజైన్, అంటే ఇవి మనకి ఎక్కువ అయిందంటే మనకి ఫిగ్మా అని, అడాబ్ XD అని, స్కెచ్ అని, ఈ టూల్స్ యూజ్ చేసి మనకి కస్టమర్ రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట వీటిని.
నెక్స్ట్ ఏఐ అండ్ ఎంఎల్ ఫండమెంటల్స్. మనకి కంపల్సరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ కంపల్సరిగా వచ్చిండే యంగ్ ప్రొఫెషనల్. ఎందుకంటే ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు, లైక్ హెల్త్ కేర్ కానీ మనకి ఫినాన్స్ కానీ ఎక్కువ మనకి యూజ్ చేస్తున్నారు. అంటే మనకి ఈ న్యూరల్ నెట్వర్క్స్ అన్ని నెట్వర్క్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్స్ కానీ వీటి ఎక్కువ ఈ ఫండమెంటల్స్ కంపల్సరీ తెలుస్తుండాలి. అదర్ దాన్ దట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్సో మనకి అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ జీసీపీ ఇవి కంపల్సరీ ఇప్పుడు డిఫాల్ట్ అయినవి. ఎనీ సాఫ్ట్వేర్ టెక్కీకి ఇవి డిఫాల్ట్. అండ్ రోబోటిక్ ప్రాసెసింగ్ ఆటోమేషన్ ఆర్పిఏ అంటారు అనమాట. సో ఇవేం చేస్తారంటే మనకి ఆటోమేషన్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనకి రిపీటెడ్ టాస్క్ వీటిని ఆటోమేట్ చేస్తారనమాట. సో యూజింగ్ సమ్ టూల్స్ లైక్ బ్లూ ప్రిజం కానీ లేకపోతే మనకి యూఐ పాత్ అని. సో ఇవేంటంటే ఎక్కువ ఫైనాన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ కి ఎక్కువ ఆటోమేషన్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ టాప్ యూట్యూబ్ ఛానల్స్ ఆఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ కోర్సెస్. మనకి ఏదన్నా కోర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ యూట్యూబ్కి వెళ్తాం. సో యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ మనకి ఈ టెక్ స్కిల్స్ నేర్పించేవి. వాటిల్లో బిగినర్ ఫ్రెండ్లీ ఫ్రీ కోడ్ క్యాంప్ అనే యూట్యూబ్ ఛానల్. సో ఫుల్ కోర్స్ విత్ పైథాన్ ఇచ్చేస్తున్నారు, జావా స్క్రిప్ట్ కానీ హెచ్టిఎంఎల్. ద నెట్ నింజాస్. సో ఇది కూడా ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ ట్యూటర్స్ బాగా వేస్తున్నారు. ఇవి బిగినర్ ఫ్రెండ్లీ. మీరు అడ్వాన్స్ లెర్నింగ్కి వెళ్ళాలంటే టెక్ విత్ టీమ్. సో పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గేమ్ డెవలప్మెంట్ కానీ అబ్దుల్ బరీ. సో ఇతను వచ్చేసి డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం మీద బాగా మంచిగా అడ్వాన్స్ లెర్నింగ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే సెంటెక్స్ ఇట్స్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు మెషిన్ లెర్నింగ్ మీద. వాటికి సంబంధించిన ల్యాబ్స్ కూడా ఇస్తున్నాడు. డీప్ లెర్నింగ్ ఏఐ. సో ఈ ఛానల్ కూడా మనకి ఆండ్రూ యంగ్ డీప్ లెర్నింగ్ హబ్ అని చెప్పేసి ఎక్కువ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఆర్టిఫిషియల్ సంబంధించిన రియల్ టైమ్ సినార్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. మీరు ప్రాజెక్ట్ కానీ కెరీర్ ఓరియంటెడ్ గా చూస్తే సిఎస్ డోజో. సో ప్రాబ్లమ్స్ స్కిల్స్ కానీ లేకపోతే కోడింగ్ టిప్స్ కానీ ఎక్కువ సిఎస్ డోజోలు ఇస్తారు. కోడ్ విత్ హ్యారీ ఇతను కూడా కెరీర్ అడ్వైజ్ కానీ మనకి హిందీ ట్యూటోరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ది టాప్ యూట్యూబ్ ఛానల్స్ ఏ అండ్ కోడింగ్ కోర్సెస్ బాగా ఇస్తున్నారు ఇన్ యూట్యూబ్. నెక్స్ట్ అప్డేట్, జాయిన్ మైక్రోసాఫ్ట్ ఫ్రీ 50-day ఏఐ స్కిల్ ఫెస్ట్ నౌ. మనకి రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ 50 years కంప్లీట్ చేసుకుంది April 4th 2025 లో. సో వీళ్ళు ఈ 50 years చేసుకున్న సందర్భంగా 50-day ఏఐ స్కిల్ ఫెస్ట్ అనేది జరుపుతున్నారు. ఈ ట్రైనింగ్ ఏంది వచ్చేసి అందరికీ ఆర్టిఫిషియల్ కోర్సు ప్రతి ఒక్కరికి చేరువు కావాలని చెప్పేసి ఈ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంట్లో ఎవరైనా చేరవచ్చు, స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే ఏమైనా నేర్చుకోవాలనుకున్నారో కూడా గ్లోబల్ పార్టిసిపేషన్ ఎవరైనా నేర్చుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మల్టీ లింగ్వల్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే మల్టిపుల్ ఇంగ్లీష్ కానీ స్పానిష్ కానీ ఎనీ చైనీస్ కానీ అంటే చాలా లాంగ్వేజ్ లో కూడా వీళ్ళు చెప్తున్నారు, నాట్ ఓన్లీ ఇంగ్లీష్. ఎంగేజింగ్ యాక్టివిటీస్ ఇక్కడ ఏంటంటే పార్టిసిపెంట్స్ వచ్చేసి ఈవెంట్స్ కానీ హ్యాకథాన్స్ కానీ అంటే మన సెల్ఫ్ బేస్డ్ లెసన్స్ కానీ కమ్యూనిటీ ఫారమ్స్ ఉంటాయి. సో వీటిలో దేంట్లోనే మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. వాళ్ళు సర్టిఫికేషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట విత్ బ్యాడ్జెస్. 50,000 ఫ్రీ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఓచెస్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇది మీరు లింక్ డౌన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అప్లై చేయండి. హౌ టు విన్ ఏ హ్యాకథాన్. సో హ్యాకథాన్ అంటే ఏంటి? కాంపిటీషన్స్. సో మనకి కోడికి సంబంధించిన లేకపోతే స్కిల్స్ సంబంధించిన లేకపోతే క్రియేటివ్ సంబంధించిన అంటే ఈ కాంపిటీషన్ జరుగుతా ఉంటే వాటిని హ్యాకథాన్స్ అంటారు. ఈ హ్యాకథాన్ లో మనం ఎలా విన్ కావాలి అంటే మీకు ఈ క్వాలిటీస్ అనేవి ఉండాలి. ఫస్ట్, సెట్ ఏ క్లియర్ గోల్. మీకు ఏదైనా హ్యాకథాన్ లో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆ అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ గా ఎర్లీగా ఇవ్వాలి. నెక్స్ట్, బిల్డ్ ఏ డైవర్స్ టీమ్. సో మీ దగ్గర అంటే టీమ్ గా కూడా వెళ్ళేసి హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాంటప్పుడు మీ దగ్గర మంచి డిజైనర్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వర్ స్కిల్స్ ఉండాలి, మంచి స్కిల్ కోడర్స్ ఉండాలి. ఇలా ఉంటే మీరు ఈజీగా హ్యాకథాన్ లో విన్ కావచ్చు. బీ ఇన్నోవేటివ్. అంటే మీ దగ్గర ఫ్రెష్ ఐడియాస్ ఉండాలి, ప్లస్ న్యూ టెక్నాలజీ తెలిసి ఉండాలి, అండ్ యూనిక్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చేటట్టు ఉండాలన్నమాట. ఫోకస్ ఆన్ MVP అంటే మినిమం విజిబుల్ మినిమం వైబుల్ ప్రోడక్ట్. అంటే ఏంటంటే మన ఐడియాస్ ని మనం చేసేటప్పుడు అవి యూనిక్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. సో ఎవరైనా అర్థం చేసుకునేట్టు ఉండాలి. అలా మనము ఇచ్చినప్పుడు మనం హ్యాకథాన్ లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మేనేజ్ టైం వెల్. అంటే మీరు టైం బౌండరీస్ కూడా పెట్టుకోవాలి. అంటే సర్టన్ టైంలో మనము కోడ్ రాయాలి, దాన్ని టెస్ట్ చేసి మనం ఇవ్వాలని ఒక టైం బౌండరీస్ అని సెట్ చేస్తే మనం ఈజీగా హ్యాకథాన్ లో విన్ కాగలుగుతాము. లెర్న్ ద ఎక్స్పీరియన్స్. అంటే మనం ఇక్కడ విన్నింగ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్.
మనము అంటే హ్యాకథాన్లో విన్ అవ్వాలని విన్ అయితేనే మనం గెలిచినట్టు కాదు. బట్ వెన్ ఎవర్ యూ జాయిన్ హ్యాకథాన్ యు ఆర్ విన్. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అనమాట. అంటే ఎలా మనం కోడ్ రాయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ కానీ, అంటే మనకి నెట్వర్కింగ్ కానీ, అంటే టీమ్స్ కానీ మల్టిపుల్ పీపుల్ జాయిన్ అవుతారు. సో అక్కడ మనము ఎక్కువ నేర్చుకునే స్కోప్ ఉన్నది. సో మీరు హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేశారంటేనే మీరు విన్ అయినట్టు అర్థం. ఓపెన్ ఏఐ లాంచెస్ మెమరీ ఫ్యూచర్స్ ఇన్ చాట్ జీపీటీ. సో రీసెంట్గా చాట్ జీపీటీ అంటే మనకి ఓపెన్ ఏఐ కంపెనీ యొక్క చాట్ జీపీటీ నథింగ్ బట్ చాట్ బోట్. సో ఈ వీళ్ళు మెమరీ ఫ్యూచర్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో ఏంటంటే పర్సిస్టెంట్ మెమరీ అంటారు అనమాట. అంటే మనము ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు కానీ మన లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ మనం అంటే మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్లో కూడా చాట్ జీపీటీలో సేవ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఎనీ టైం ది సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎడిటింగ్ కానీ డిలీటింగ్ కానీ, ఈ మెమరీస్ మొత్తం మీరు ఓన్ గా చేసుకోవచ్చు. మీ కంట్రోల్లో ఉన్నది అనమాట. సిమిలర్ టు ద గూగుల్. గూగుల్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటోమేటిక్ గా మనకి గూగుల్ అనేది సేవ్ చేసేది అనమాట, లొకేషన్స్ కానీ హోటల్స్ కానీ. సిమిలర్ టు ద చాట్ జీపీటీ ఆల్సో మెమరీ ఫీచర్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఆ, ఆ, మనకి చాట్ జీపీ ప్లస్ ప్రో యూజర్స్ వరల్డ్ వైజ్ ఇది ఎక్కువ వీళ్ళకి మాత్రమే ఉంది. కొన్ని కంట్రీస్ లో లేదు. దెర్ ఈస్ సమ్ రెగ్యులేటరీ కన్సిడరేషన్ వల్ల యూకే కానీ మనకి యూరప్ బేస్డ్ కంట్రీస్ లో కొన్నిట్లో అయితే లేదు. బట్ రిమైనింగ్ కంట్రీస్ లో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ఇంటర్న్షిప్స్ 2025 అప్లై నౌ. సో రీసెంట్ గా ఇన్ఫోసిస్ నుంచి ఇన్స్టెప్ అనే ఇంటర్న్షిప్ అనేది తీసుకొచ్చారు. ఇదేంటంటే ఫుల్లీ మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది దీంట్లో మనకి టెక్ ఎక్స్పీరియన్స్ కూడా. నెక్స్ట్ అప్డేట్, ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ఇంటర్న్షిప్స్ 2025 అప్లై నౌ. మనకి ఇన్ఫోసిస్ నుంచి ఇన్స్టెప్ అనే ఇంటర్న్షిప్ వచ్చేసి గ్లోబల్ గా రికగ్నైజ్ అయింది ఇది. సో ఇది ఇంటర్న్షిప్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్ అండ్ బిజినెస్ లో వీళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైనా అండర్ గ్రాడ్యుయేట్ అంటే థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ లో ఉన్న, లేకపోతే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, లేకపోతే ఇంజనీర్స్ ఎవరైనా కూడా దీనిలో ఈ ఇన్స్టెప్ ఇంటర్న్షిప్ లో పాల్గొవచ్చు. ఇది అండర్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి 8 to 12 వీక్స్ ఉన్నది. గ్రాడ్యుయేట్స్కి వచ్చి 6 months ఉంది. బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన, లేకపోతే మిషన్ లెర్నింగ్ సంబంధించిన, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన, ఐఓటీ సంబంధించిన కోర్సెస్ ఇక్కడ టీచ్ చేస్తారు. రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇది రికగ్నైజ్ ఏంటంటే వరల్డ్ బెస్ట్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి లాస్ట్ 5 years వరుసగా బెస్ట్ ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు ర్యాంక్ చేశారు. ఇక్కడ వచ్చేసి అప్లై వయా ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ పోర్టల్ బిఫోర్ ఇన్ ద డెడ్ లైన్. మీకు లింక్ వచ్చేసి డౌన్లో ఇస్తాను, వెళ్ళేసి అప్లై చేయండి. నెక్స్ట్ అప్డేట్, గూగుల్ ఈజ్ హైరింగ్ టెక్ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా. సో మనకు గూగుల్ నుంచి రీసెంట్ గా 3 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మనకి ఈ పొజిషన్ మీద ఓపెనింగ్స్ అంటే పడినాయి. సో లొకేషన్ వచ్చేసి బెంగళూరు, పూణే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఫుల్ స్టాక్ డెవలపర్స్. సో రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద మినిమం 3 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో గూగుల్ అఫీషియల్ కెరీర్కి వెళ్ళినా, లేకపోతే లింక్ డౌన్లో ఇస్తాను, అప్లై చేయండి. డెలాయిట్ ఇండియా హైరింగ్ ఫ్రెష్ టెక్ టాలెంట్. సో డెలాయిట్ నుంచి కూడా మనకి ఫ్రెష్ టెక్ టాలెంట్ అనేది పోస్ట్ అయితే జరిగినాయి. వీళ్ళు ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనలిటిక్స్ రోల్ అయితే ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ పని. ఇది బెంగళూరు లొకేషన్. ఎవరైతే C# కానీ, .NET కానీ, యాంగులర్ కానీ, SQLs ఈ బేసిక్ టెక్నాలజీ మీద ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి అప్లై అయితే చేయొచ్చు. ఇది డెలాయిట్ అఫీషియల్ కెరీర్ పేజ్ లో మీకు ఉన్నది. ఇవి ఇప్పటి వరకు ఉన్న టెక్కీస్ యొక్క అప్డేట్స్. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి కంటెంట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.